హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పెండింగ్ బకాయిలు ఖాతాలలో జమ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గౌరవనీయులైన పెన్షనర్లకు మరియు తోటి ఉద్యోగ మిత్రులందరి శ్రేయోభిలాషులందరికీ కూడా నమస్కారాలండి. మనందరం ఎంతో కాలంగా ఎన్నో ఆశలతో మరెన్నో ఆర్థిక అవసరాల మధ్య ఎదురు చూస్తూ ఉన్నటువంటి పెండింగ్ బకాయిల చెల్లింపు ప్రక్రియలో ఒక అద్భుతమైన మరియు కీలకమైన కదలిక ఎట్టకేలకు మొదలైంది. ఇది మన అందరికీ ఊరటనిచ్చే విషయమనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే పెండింగ్ బకాయిల కోసం దాదాపుగా 7,400 కోట్ల రూపాయల భారీ మొత్తాన్నయితే విడుదల చేస్తామని ఒక ప్రకటన చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ 7,400 కోట్లనేవి కేవలం కాగితాల మీద కనిపించేటటువంటి ఒక అంకె మాత్రమే కాదండి. దీని వెనుక కొన్ని వేల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, ఆరోగ్య అవసరాలు మరియు ఇతర దీర్ఘకాలిక అవసరాలకు సంబంధించి ఆశలు దాగి ఉన్నాయనే మాట వాస్తవము. అయితే ఈ భారీ నిధుల కేటాయింపులలో ముఖ్యంగా వివిధ విభాగాలు ఉన్నాయన్నమాట. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు సెలవుల నగదు మార్పిడి అంటే ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్నడ్ లీవ్స్ వంటి కీలకమైన విభాగాలకు ఈ నిధులు పంపిణీ చేయాల్సి ఉంది. మరి ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ప్రాధాన్యతా క్రమంలో మొదటగా జీపీఎఫ్ మరియు ఏపీజేఎల్ఐ బకాయిల కోసం సుమారుగా 1,924 కోట్ల రూపాయలను ఇప్పటికే ప్రత్యేకించి విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆ నిధులు ఇప్పటికే చాలామంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలోకి జమ కావడం అయితే జరిగింది. అయితే దీనివల్ల చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్న వారికి మొదటి విడతలోనే కొంత ఉపశమనం లభించింది అనైతే తెలుస్తోంది. మరి ఇక రిటైర్ అయిన ఉద్యోగులకు అత్యంత కీలకమైనది మరియు వారి జీవితకాలపు కష్టార్జితమైన గ్రాట్యుటీ విషయానికే వస్తే దీనికోసం ప్రభుత్వం 3,411 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించింది. ఇది నిజంగా ఒక మంచి పరిణామం. అదేవిధంగా సెలవుల నగదు మార్పిడి కోసం కూడా మరొక 1,800 కోట్ల రూపాయలను ప్రభుత్వం సిద్ధం చేసిందనమాట. ఈఎల్స్ ఎర్నడ్ లీవ్ ఎన్కాష్మెంట్ అమౌంట్ కోసము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు. ఇక ఈ 2 ప్రధాన విభాగాలకు సంబంధించి నిధుల విడుదల ప్రక్రియ ఇప్పుడు కూడా ఇప్పటికే అధికారికంగా ప్రారంభమైందనమాట. సంబంధిత అధికారులు చాలా స్పష్టంగా ఈ మేరకు తెలియజేశారు. రాబోయే 2, 3 రోజుల్లోనే అర్హులైన అందరి ఖాతాల్లోనూ ఈ సొమ్ము జమ అవుతుందని ప్రభుత్వం నుండి గట్టి హామీ లభించింది. అయితే ఈ ప్రక్రియ ప్రారంభంలో మన దగ్గర పూర్తి స్థాయి అధికారిక సమాచారం లేకపోవడం వల్ల మరియు సాంకేతిక అంశాల మీద స్పష్టత లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా మేము కొద్ది రోజులైతే ఓపికగా వేచి ఉండాల్సి వచ్చింది. సరైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆలస్యం అనేది జరిగింది. ఇక ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మే 4వ తేదీ శనివారం అర్ధరాత్రి నుంచే కొంతమంది పెన్షనర్ల ఖాతాలలో ఈ యొక్క గ్రాట్యుటీ సొమ్ము జమ కావటం అనేది మొదలైంది. సో ఈ శుభవార్త విన్న వెంటనే మీకు తెలియజేయాలని అనుకున్నాం. కానీ కొన్ని జిల్లాల నుంచి అసలు మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు అంటూ ఫిర్యాదులు మరియు ఆవేదనలు వెల్లువెత్తాయి. ఎందుకు కొన్ని జిల్లాల్లోనే పడుతున్నాయి, మరికొన్ని జిల్లాల్లో పడటం లేదు అని లోతుగా ఆరా తీస్తే నిధుల విడుదల అనేది కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ట్రెజరీల వారీగా కూడా ప్రక్రియ జరుగుతోందని అయితే మాకు అర్థమైంది. అందుకే పూర్తి సమాచారాన్ని సేకరించి మీ అందరికీ ఒక స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క వివరణాత్మక సమాచారాన్నయితే మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ముఖ్యంగా హెచ్ఓడి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నవారు అంటే మంగళగిరిలోని క్యాపిటల్ రీజియన్
ట్రెజరీ కిందకి వచ్చే పెన్షనర్లకు పెద్ద ఎత్తున గ్రాట్యుటీ నిధులు జమ అయ్యాయి. మరి వారితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళము, విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల నుంచి కూడా కొంతమంది మిత్రులు తమకు బకాయిలు అందాయని చాలా సంతోషంగా మనకైతే మెసేజ్‌లు కూడా చేస్తూ ఉన్నారనమాట. ఈ సందర్భంగా ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అంటే 2025 జనవరి లేదా ఫిబ్రవరి నాటి బిల్లులు అంటే ఇటీవల సబ్మిట్ చేసిన బిల్లులు కూడా పాస్ అయ్యాయన్నమాట. పాస్ అయ్యి క్రెడిట్ అయినట్టుగా వార్తలైతే వస్తూ ఉన్నాయి. సాధారణంగా పాత బకాయిలు ముందు రావాలి కానీ, ఇక్కడ కొత్త బిల్లులు కూడా క్లియర్ అవుతూ ఉండటం చూస్తుంటే ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించాలని చూస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రాయలసీమ మరియు కోస్తా ఆంధ్రాలోని చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాల నుంచి మాత్రం ఇంకా నిధులు అందలేదని పెన్షనర్లయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ జిల్లాల్లో ఇంకా టెక్నికల్ ప్రాసెస్ అయితే నడుస్తోంది. మరి ఆర్థిక వెసులుబాటు బట్టి మరియు ట్రెజరీల పనితీరును బట్టి ప్రభుత్వం విడతల వారీగా నిధులనైతే పంపిణీ చేస్తోంది. అదే ట్రెజరీ అధికారులు ఈ మేరకు చెబుతున్న సమాచారం ప్రకారంగా ఈ నెల 10వ తేదీ వరకు అందరూ కొంచెం ఓపిక పట్టాలని, ఆలోపే మెజారిటీ పెన్షనర్లకు చెల్లింపులు పూర్తవుతాయనైతే తెలుస్తోంది. కాబట్టి ఏ జిల్లా వారైనా సరే అనవసరంగా ఆందోళన చెందాల్సిన పనేమీ లేదండి. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా నిధులను విడుదల చేస్తూ వస్తోంది. 2024 ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రిటైర్ అయిన పాత పెన్షనర్లకు కూడా కొత్త వారికి రావటం వల్ల అసహనం కలగడం సమంజసమే. కానీ ప్రభుత్వం దగ్గర అందరికీ సరిపడా నిధులు ఉన్నాయి కాబట్టి కేవలం సాంకేతిక కారణాలు లేదా సీఎఫ్ఎంఎస్‌లో ఆహ్, లోడింగ్ సమస్యల వల్లనే ఈ యొక్క వ్యత్యాసం వస్తోందనేది మనము గ్రహించాలి. ప్రస్తుతానికి మధ్యాహ్నం 12 గంటల వరకున్న అప్డేట్ ప్రకారం కొత్తగా ఇతర జిల్లాల నుంచి క్రెడిట్ మెసేజ్‌లు రాలేదు కానీ రాబోయే 48 గంటల్లోపు ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంటుందని భావిస్తూ ఉన్నాము. ఒకవేళ మీకు గ్రాట్యుటీ సొమ్ము గనక జమ అయి ఉన్నట్లయితే మీరు దయచేసి కింద ఉన్న కామెంట్ బాక్స్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. మీరు ఏ జిల్లా లేదా ట్రెజరీ పరిధిలోకొస్తారు? మీ బిల్లు ఎప్పుడు సబ్మిట్ చేశారు? అనే వివరాలు మీరు చెబితే రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి వేలాది మంది పెన్షనర్లకు ఒక భరోసాలాగా మరియు ధైర్యం కలుగుతుంది. మీకు ఇంకా డబ్బులు రాకపోయినా సరే మీ జిల్లా పేరు మరియు బిల్లు తేదీని తెలియజేయండి. తద్వారా మన ప్రస్తుత పరిస్థితిని ఒక అంచనాకైతే రావచ్చు. ఇక సెలవుల నగదు మార్పిడి ఎన్‌కాష్‌మెంట్ విషయానికొస్తే దీనికోసము 1800 కోట్ల కేటాయించినప్పటికీ ప్రస్తుతానికి ఎటువంటి పెద్ద పురోగతి కనిపించటం లేదు. జూన్ 2024కు ముందు ఉన్నటువంటి పాత బిల్లులు మాత్రమే కొన్ని చోట్ల క్లియర్ అయ్యాయి. కొత్త వారికి ఇంకా నిధులు రాలేదు. బహుశా గ్రాట్యుటీకి ప్రక్రియ మొత్తం కొలిక్కొచ్చిన తర్వాత ప్రభుత్వం ఎన్‌కాష్‌మెంట్ మీద పూర్తి దృష్టి పెడుతుందేమో చూడాలి. మరి దీనికి సంబంధించి ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిస్తే తప్పకుండా పంచుకోండి. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం తీసుకునే ఈ భారీ నిధుల విడుదల నిర్ణయాన్ని మనం తప్పకుండా స్వాగతించాలి మరియు అభినందించాలి. మన హక్కుల కోసం మనం ఎంత గట్టిగా పోరాడతామో ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పుడు మనం ఎప్పుడు తెలియజేయడం కూడా బాధ్యతే. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం సాధారణ విషయం కాదు. అయితే ఇంకా కొన్ని పాత బకాయిలు అలాగే పెండింగ్‌లో ఉండిపోయాయి. ముఖ్యంగా 2018కి సంబంధించిన డీఆర్ అరియర్స్ కూడా చాలా మందికి అందలేదు. అలాగే ఫ్యామిలీ పెన్షనర్ల పరిస్థితి కూడా బాధాకరంగా అయితే ఉంది. వారి బకాయిల మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. 2019 డీఆర్ అరియర్స్, పీఆర్సీ బకాయిలు మరియు 2020, 21 మధ్య రిటైర్ అయిన వారికి రావాల్సిన డిఫరెన్స్ అమౌంట్ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నిటి కోసం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన క్యాలెండర్ విడుదల చేస్తే బావుంటుందని పెన్షనర్లు కోరుతున్నారు. చివరగా మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణ గురించి ఒక అప్డేట్. ఇక్కడ సుమారు 2000 మంది పెన్షనర్లు తమ బకాయిల కోసం కోర్టును ఆశ్రయించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆ 2000 మందికి వెంటనే నిధులు విడుదల చేసింది. సో, మరి ఈరోజు లేదా రేపటిలోగా వారి అకౌంట్‌లలో డబ్బులు జమ అవుతాయి. అయితే ఇది కేవలం కోర్టు లిస్ట్‌లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. తెలంగాణ పెన్షనర్ మిత్రులు కూడా తమ ఖాతాలను ఒకసారి సరిచూసుకోండి.
మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే స్ఫూర్తితో మిగిలిన అన్ని పెండింగ్ బకాయిలను త్వరలోనే క్లియర్ చేస్తుందని అయితే మనస్ఫూర్తిగా ఆశిద్దాము. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.